హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ముఖ్యంగా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో ఏపీ ఈపీడీసీఎల్ మరియు సిపిడిసిఎల్ మీద పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఎప్పుడూ కూడా ఇవ్వలేదు. కానీ 2019 నుంచి 2024 సంవత్సరం మీద పవర్ డిపార్ట్మెంట్ మీద విపరీతమైనటువంటి భారాలు ఉండడం చేత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒక ఎనర్జీ అసిస్టెంట్ అనేటువంటి ఒక పోస్ట్ని క్రియేట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యుత్ అవసరాలకి, పట్టణ అవసరాలకి గ్రామ సచివాలయానికి అనుబంధంగా చేర్చి వాళ్ళని వాడుకోవడం జరిగింది. బేసిక్ శాలరీస్ కేవలం 15,000 రూపాయల బేసిక్ శాలరీతో 3 సంవత్సరాల తర్వాత మీ సర్వీస్ చూసి పర్మనెంట్ చేస్తామని చెప్పడంతో ఇది ప్రాసెస్ అనేది కొంచెం ముందుకెళ్ళింది. అప్పుడు కూడా 2 డిపార్ట్మెంట్లు, మళ్ళీ ఈపీడీసీఎల్లో పడలేదు. ఈపీడీసీఎల్లో రిక్రూట్మెంట్ ఉంది అని చెప్పారు, కానీ ఈపీడీసీఎల్లో పడలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ లేదు, కేవలం జూనియర్ లైన్మెన్ పోస్టే ఉంది. ఈ జూనియర్ లైన్మెన్ పోస్ట్ అనేది గతంలో 2018లో ఈ రిక్రూట్మెంట్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఈ రిక్రూట్మెంట్ రావడం జరిగింది. ఇప్పుడు 2025 సంవత్సరంలో మళ్ళీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగండి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎన్ని పోస్టులు పడుతున్నాయని మీకు తొందర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టుల యొక్క సంఖ్యని వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం పోస్టుల యొక్క సంఖ్య 7,142 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. 7,142 పోస్టుల్లో మనకి ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి 2,850 ఖాళీలు, సిపిడిసిఎల్కి సంబంధించి 1,708 ఖాళీలు, ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించి 2,584 ఖాళీలకు గాను రిక్రూట్మెంట్ ఇవ్వాలి. కానీ ఈ మొత్తం పోస్టులని ఒక్కసారిగా ఇవ్వడం ద్వారా డిపార్ట్మెంట్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందండి అంటే మొత్తం 2,511 పోస్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సార్ మళ్ళీ ట్విస్ట్ ఏంటి సార్? మరి ఇప్పుడు ఏపీ ఎస్పీడీసీఎల్ పడతాయా, సిపిడిసిఎల్ పడుతుందా, ఈపీడీసీఎల్ పడుతుందా అనే విషయానికి క్లారిటీ వస్తూ ఏపీలో ముఖ్యంగా మనం కొన్ని అంశాలు గ్రహిస్తే 2,511 పోస్టుల్లో జేఎల్ఎం పోస్టులు అనేవి 1,711, ఏడబ్ల్యూ పోస్టులు అనేవి 800 పోస్టులు, మొత్తం 2,511 పోస్టులు అనేవి ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్ విభాగానికి సంబంధించి 3 డిస్కంలకు సంబంధించి ఈ ఖాళీలను తీయనున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ లైన్మెన్ యొక్క ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏపీలో ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్లో 3 డిస్కంలకి సరిపోయే విధంగా ఈ 7,142 పోస్టులని ఫుల్ఫిల్ చేయనున్నారు. అంటే విడతల వారీగా, అంటే ఎన్ని విడతల్లో చేస్తారు సార్? 3 విడతల్లో చేస్తారు. దీనికి కూడా గవర్నమెంట్ ఏంటంటే అంటే మొదటి దశ అనేటువంటి దానికి 2,511 పోస్టులు, రెండవ దశ అండ్ మూడవ దశ అనేటువంటి 3 స్టేజెస్ లో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఆగస్టు 14వ తారీఖున అంటే గురువారం రోజు దీని మీద రివ్యూ జరిగింది. డిపార్ట్మెంట్ లో తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇవ్వాలి అని. మరి అలా అని సార్ జెన్కో మరియు ట్రాన్స్కో పోస్టుల సంగతి ఏంటండి అంటే ఈ పోస్టులకి జెన్కో ట్రాన్స్కో పోస్టులు యాడ్ కానప్పుడే, ఈ పోస్టులకి జెన్కో ట్రాన్స్కో పోస్టులు కనుక యాడ్ అయితే వాటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. చూసుకోండి, ఆలోచించుకోండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిక్రూట్మెంట్ వస్తుందో రాదో మళ్ళీ చూడండి, గమనించండి. ఎప్పుడో 2018లో వచ్చిన నోటిఫికేషన్ 2025లో వచ్చింది. అంటే చూడండి, 2021తో లాస్ట్ ఏంటిది ఎనర్జీ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి ఇచ్చారు.
దానిలో ఏం చేశాడు, ఎవరెవరు ఎలిజిబుల్ ఇచ్చారు, దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ కూడా, దీనికి ఐటీఐ చేసి ఉండాలి, వొకేషనల్లో ఈటీ చేసి ఉండాలి, వొకేషనల్లో ఈటీ చేసిన వాళ్ళు, మీరు వివిధ వైరింగ్ సర్టిఫికేట్ లేదా వైర్మెన్ సర్టిఫికేట్ లాంటివి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. దానితో పాటుగా గతంలో ఎనర్జీ అసిస్టెంట్ అనే లాస్ట్ ఎగ్జామ్, మొదటి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 80 మార్కులు పెట్టాడు, తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 100 మార్కులకు పెట్టాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి 80 మార్కులు పెట్టి మళ్ళీ 20 మార్కులు అక్కడ పనిచేసే ఆర్టిజన్ మిత్రులకి వెయిటేజ్ ఇచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. నోటిఫికేషన్ వచ్చాక పూర్తి స్థాయిలో దాని గురించి మాట్లాడచ్చు. కానీ ప్రస్తుతము సిలబస్ అయితే పూర్తి స్థాయిలో మీకు విధానాలు అయితే మారు. ఏమేమి విధానాలు ఉంటాయి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి సైక్లింగ్ ప్రాసెస్ ఉంటుందండి, సైకిల్ తొక్కడం. ఈ సైకిల్ తొక్కిన తర్వాత దాంతో పాటుగా ఇంకా ఏమి ఇచ్చేవాడు, మీటర్ రీడింగ్ చూసే అవకాశం, మరియు దాంతో పాటుగా పోల్ క్లైంబింగ్ అనేది ఎక్కే అవకాశాలు. ఈ మూడింటిలో కనుక క్వాలిఫై అయితే వాళ్ళకి రిక్రూట్మెంట్ లో ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్, సైకిల్ తొక్కాలి ఖచ్చితంగా, మీటర్ రీడింగ్ చూడాలి, దాంతో పాటుగా పోల్ క్లైంబింగ్, ఈ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 3 ఈవెంట్స్ తర్వాత మనకి రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీ యొక్క వెయిటేజ్ని బట్టి, అంటే మీరు ఎగ్జామ్లో మీరు చేసినటువంటి స్కోర్ను బట్టే ఉంటుంది. దాని మొత్తం సిలబస్ లో 24 చాప్టర్స్ ఉంటాయి మిత్రమా. మనకి సేమ్ ఐటీఐలో ఏ సిలబస్ అయితే నేర్చుకున్నామో ఆ సిలబస్ కు సంబంధించి 24 చాప్టర్స్ ఉంటాయి. ఆ 24 చాప్టర్స్ ని వీలైన త్వరగా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. దీనికి ఈవినింగ్ వరకు దీని మీద మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. దీనికి బుక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. JLM సంబంధించిన బుక్స్, ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉన్నాయి మరియు తెలుగు మీడియం బుక్స్ కూడా ఉన్నాయి. మీకు 24 టాపిక్స్ కు సంబంధించి 24 టాపిక్స్ కు సంబంధించి మనకి EM అండ్ TM లో కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. దీంతో పాటుగా ఆన్లైన్ కోర్స్ ఉంటుందండి. ఆన్లైన్ కోర్సులో మీకు ప్రత్యేకంగా లైవ్ క్లాసెస్ షెడ్యూల్ కూడా ఉంటుంది. ఆ లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు ఆన్లైన్ లో మీరు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే 6309398306 గమనించండి. నోటిఫికేషన్ కి గ్రీన్ సిగ్నల్ అని చెప్పాడు, గమనించండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా అలానే జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక జస్ట్ 45 డేస్ లోనే ఎగ్జామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా వేగవంతంగా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. నోటిఫికేషన్ రాకముందుకే ప్రిపేర్ అవ్వండి. మీకు నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి టైం అయితే ఉండదు. 45 రోజుల్లో మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి మనకి తెలంగాణలో అయితే మనకి ఏపీలో ఉన్న వాళ్ళందరికీ అవకాశం అనుకూలంగా ఉంటుందన్న అవకాశాలతో హైదరాబాద్లో ప్లాన్ చేయడం జరిగింది. మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ, కర్నూలు, వైజాగ్లో ఈ మూడింటిలో ఏదో ఒక ఏరియాలో మళ్ళీ కూడా మనం దీంట్లో బ్యాచ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ప్రతి డిస్టిక్, ఏపీలో ఉన్న ప్రతి డిస్టిక్ మనకు తెలుసు. ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం అందరికీ అందుబాటులో ఉండే విధంగా విజయవాడ, కర్నూలు అండ్ వైజాగ్ లో ఎక్కడైనా పెట్టే అవకాశాలు. దీంట్లో అతి త్వరలో ఈ షెడ్యూల్ కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తాను. గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ప్రిపరేషన్ మాత్రం మానకండి. ఇంగ్లీష్ మీడియం బుక్, తెలుగు మీడియం బుక్ 2 బుక్స్ ఉన్నాయి. జూనియర్ లైన్మెన్ కి సంబంధించి దాని కింది కావాల్సినటువంటి స్క్రోలింగ్ ఉంది. మీరు అమెజాన్ లో కూడా ఈ బుక్ ని మీరు బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా సిలబస్ అండ్ బుక్స్ ఉంటాయి. గ్రీన్ సిగ్నల్ అంటే నోటిఫికేషన్ ఇక రాలే కదా అనుకోవద్దు దయచేసి. నోటిఫికేషన్ వచ్చాక నువ్వు ఏపీలో చేసేది ఏముండదు, తెలంగాణ లెక్క ఉండదు. తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క అంశం పరంగా అయితే ప్రస్తుతం ఉండదు. మీరు ఏపీలో కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ వాళ్ళకి సార్ లోకల్ నాన్ లోకల్ ఉంటుందా అంటే అవన్నీ ఏం ఉండదు. ఎగ్జామ్ రాసుకోవచ్చు, ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వంటే ప్రతి ఒక్కరు గమనించండి. 95:5 రేషియో ఉంది కదా అంటే ఆయా డిస్ట్రిక్ట్స్ని బట్టి ఉంటుంది. కానీ ఏపీలో వేరే లోకల్ ఉంటుంది, లొకాలిటీ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనేవి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తాయి. సిలబస్ అయితే మారదు, 24 టాపిక్స్ ఉంటాయి. దాని మీద టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కావాలంటే లైవ్ తీసుకోండి. టెస్ట్ సిరీస్లో 10,000 వరకు మనం ప్రాక్టీస్ చేయాలి. 100 మార్కులో పెట్టినా 80 మార్కులో పెట్టినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఫోకస్ చేయాలి. కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్లో మనకి రన్ అవుతాయి. ఏపీ ఈపీడీ సెల్, ఏపీ సిపిడి సెల్, ఏపీ ఎస్పీడీ సెల్కి సంబంధించి ఇవి అంశాలు మనకు విజయవాడ, కర్నూలు, వైజాగ్లో ఏదో ఒక ప్లేస్లో నిర్దేశించే అవకాశం, మ్యాక్సిమం విజయవాడకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. విద్యార్థుల యొక్క కోరిక మేరకు
దీంట్లో మనకి ఉన్నటువంటి ప్రాసెస్ అయితే ఇది నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగా రానటువంటి నోటిఫికేషన్ మీ కళ్ళ ముందుకు వస్తుంది, వినియోగించుకోండి. విష్ యు ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.